సుజ్ఞానం, జ్ఞానం వేరు, విజ్ఞానం వేరు, సుజ్ఞానం వేరు. విజ్ఞానము అంటే ఈ భౌతిక ప్రపంచానికి సంబంధించిన పరిజ్ఞానం, మన పుస్తకాల్లో ఉంటుంది, లోకయాత్ర చేస్తే తెలుస్తుంది. జ్ఞానం అలా రాదు. జ్ఞానం అంటే అధ్యాత్మ జ్ఞానం. అధ్యాత్మ అంటే ఈ జీవుడు ఎక్కడి నుంచి వచ్చాడు, నేను అని అనిపిస్తున్నది అది ఏమిటి? అది అంతర్గతంగా లోపలికి వెళ్ళి ఆలోచిస్తే తప్ప తెలియదు అసలు అది. అందుకని ఆ సుజ్ఞానం కోసం అది జ్ఞానం. దాన్ని సుజ్ఞానము అంటే బాగా నిలబెట్టుకోవాలి. సుష్ఠు జ్ఞానం, సుజ్ఞానం. ఎవరి వల్ల అవ్వడానికి ఎందుకు చెప్పడం పనిలేక అవుతాయి. అదే సుజ్ఞానం. మీకు నిజంగా ఆత్మ ఏమిటో తెలిస్తే జ్ఞానమే. ఆ ఆత్మనిష్టలో ఉండాలి కదా, నిలబడాలి కదా. మళ్ళీ గంటకే జారిపోతే అలాగా జారకుండా ఉండేది సుజ్ఞానం. సుజ్ఞాన సహితులై సొబగుమీరెడివారు అంటే ఎప్పటికప్పుడు మన మనస్సును మనం పరిశీలించుకుంటూ ఉండాలి. అప్పుడు సుజ్ఞానం నిలబడుతుందండి ఖచ్చితంగా. వ్యాసుడు చెబుతాడు భారతం.